హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మా ఇంట్లో నేను కార్తీక పౌర్ణమి పూజ ఏ విధంగా చేసుకున్నానో మీ అందరితో కూడా షేర్ చేయాలనుకుంటున్నానండి. అంతేకాకుండా శివాలయంలో కూడా 365 ఒత్తులు చక్కగా ఎలా వెలిగించాలో కూడా మీరు ఈరోజు ఈ వీడియోలో తప్పకుండా ఒకసారి చూడండి. అసలు ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఇప్పుడు నేను మీకు మొట్టమొదటి నుంచి చివరి దాకా కూడా మీరు కంప్లీట్గా చూడండి. మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట అసలు నేను ఎలా పూజ చేసుకుంటానో ఇంట్లో. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను 365 ఒత్తులు కూడా ఈ విధంగా కట్టల్లా కట్టి పెట్టానన్నమాట. అసలు ఫస్ట్ నేను వీటిని ఎలా కౌంట్ చేసుకున్నానంటే ఒక 10 ఒత్తుల్ని ఒక సెట్గా పెట్టుకున్నాను అనమాట. ఇలా మొత్తం ఒక 10 ఒక సెట్, ఒక 10 ఒక సెట్, ఇలా మొత్తం అన్నీ కూడా సెట్ చేసి పెట్టుకుని చివరిలో అన్నీ కౌంట్ చేసి 365 ఒత్తులు వేసి అప్పుడు వాటిని ఒక కట్టలా కట్టాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా చేశాను. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, మీరు ఇలా 10 ఒత్తులుగా కౌంట్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ఒక 5 ఒత్తులైనా సరే మీరు కౌంటింగ్గా పెట్టుకోవచ్చు అనమాట. కానీ చాలా సింపుల్గా ఉంటుందండి. ఇలా 10 ఒత్తులు అయితే మాత్రం మనకి ఈజీగా ఉంటుందన్నమాట. అందువల్ల నేను ఇక్కడ 10 ఒత్తుల లెక్కలో వేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా చక్కగా మనం 10 ఒత్తులు చొప్పున మొత్తం ఇలా సెట్గా మనం పెట్టుకుని అన్నీ కూడా ఒక్కసారి తర్వాత మళ్ళీ కలిపి ఈ విధంగా మనం కట్టెల్ని రెడీ చేసుకోవాలి. మీ ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో, ఎంతమంది 365 ఒత్తులు వెలిగించాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చక్కగా వెలిగించుకోవచ్చండి. చూసారు కదా, నేను ఈ విధంగా కట్టెలు ప్రిపేర్ చేశాను అనమాట. 365 ఉన్నాయి ప్రతి ఒక్క దాంట్లో. చూసారు కదా, ఇప్పుడు మనం వీటిని ఆవు నెయ్యితో చక్కగా తడుపుకుందాం. చూడండి, ఫస్ట్ దీనిలో నేను ఒక కట్ట పెట్టాను అనమాట. చూస్తున్నారు కదండి, నేను ఇక్కడ ఒక కప్పులో తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను ఆవు నెయ్యి వేస్తున్నానండి దీనిలో. ఇప్పుడు నేను ఈ కట్టని ఇందులో పెట్టి ఇప్పుడు దీనిపైన నేను ఆవు నెయ్యి వేస్తున్నాను అనమాట. ఇవి మనం చక్కగా తడుపుకున్న దాన్ని బట్టి మనకి ఒత్తులు కూడా చాలా బాగా వెలుగుతాయండి. చక్కగా ఆవు నెయ్యితోటి ఒక్కసారి ఒత్తులన్నింటినీ కూడా మనం తడుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం ఈ విధంగా 365 ఒత్తుల్ని చక్కగా తడుపుకోవాలన్నమాట ఆవు నెయ్యితోటి. మధ్య మధ్యలో ఆవు నెయ్యి వేసుకుంటూ సరిపోతే ఈ విధంగా తడుపుకోవాలి. అలాగే నేను తులసి మొక్క దగ్గర కూడా పెట్టాల్సిన దీపం ఉంది కదండి, అక్కడ కూడా నేను ఒక్కసారి ఈ విధంగా తడుపుకుంటున్నానండి. నేను శివాలయంలో వెలిగిస్తున్నానండి, అందువల్ల నేను